దీపావళి రోజు ఏ ఏ దానాలు ఇస్తే మనకి రెట్టింపు అవుతుంది అంటే కనుక, ముందుగా తెలదానం ఇచ్చినట్టయితే శని దోషాలు ఉండి ఉంటే, అది మీ జాతకంలో కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, శని బాధలు ఉండి ఉంటే కనుక అవి తొలగిపోతాయి. తర్వాత గోమయ దీపదానము అంటే గోమయ దీపాలు అంటారు, అవి మనకి దొరుకుతాయి. ఆ దీపాన్ని వెలిగించి, ఆవు నెయ్యితో వెలిగించి దానంగా ఇచ్చినట్టయితే కనుక పాప నాశనము అవుతుంది. గతంలో మనం చేసిన పాపాలు ఏమైనా ఉంటే అవి క్షయమైపోతాయి. తర్వాత ఆవు పాలతో దీపం వెలిగించి, అంటే ఆవు పాలతో దీపాన్ని వెలిగించడం అవుతుందా అని అంటారు కదా, ఆవు పాలతో తీసినటువంటి నెయ్యిను ఉపయోగించి దీపాన్ని వెలిగించి ఇచ్చినట్టయితే కనుక ఐశ్వర్య వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత గుడి వద్ద, అంటే మీ ఏదైనా గుడి ఉంటే కనుక ఆలయం దగ్గర బెల్లము బియ్యము మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కుబేరుడి యొక్క కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది.